విశాఖపట్నంలో కోవిడ్ కేసులు మరోసారి కలకలం రేపుతున్నాయి. జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు విశాఖలో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో కేసు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కేజీహెచ్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులను సిద్ధం చేస్తున్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. రాష్ట్రంలో మరొకసారి కోవిడ్ టెన్షన్ అనేది మొదలైంది. ఎందుకంటే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక 12 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ 12 కేసుల్లోని కూడా ఎక్కువ శాతం కడపలోనే 8 కేసుల వరకు కూడా నమోదయ్యాయి. మిగిలిన కేసులు చూసుకుంటే కనుక గుంటూరులో 1, అలాగే ప్రస్తుతం విశాఖపట్నంలో 1 కూడా నమోదైంది. విశాఖపట్నంలో వరకు చూసుకుంటే కనుక ట్రావెల్ హిస్టరీ అతను తీసుకుంటే హైదరాబాద్ ఇటీవల అతను ప్రయాణం చేసి వైజాగ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొదట సిమ్టమ్స్ కనిపించిన వెంటనే ఒక ప్రైవేట్ వైద్యుడిని సంప్రదించారు. ఆ తర్వాత అనుమానిత లక్షణాలు కనబడడంతో అతను పూర్తిగా టెస్టుల కోసం ఇటు కేజీహెచ్ లైవ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ, అలాగే ఇతర ప్రైవేట్ సెంటర్స్లో కూడా పరీక్ష చేయించిన మీదట అతనికి కోవిడ్ పాజిటివ్ అనేది తేలింది. దీంతో ఒకసారిగా టెన్షన్ మొదలైంది. అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. హోమ్ క్వారంటైన్కి ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నంలో నోటైన కేసుకి సంబంధించిన వ్యక్తిని అయితే పంపించడం జరిగింది. అలాగే అతను ఫ్యామిలీ అటెండర్స్ని కూడా టెస్టులకి ఆదేశించడం జరిగింది. అయితే ఇది మనం పక్కన పెడితే విశాఖపట్నంలో కూడా కోవిడ్ వార్డ్స్ అనేవి ఇమ్మీడియట్గా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోని కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రస్తుతం అధికారులు, వైద్య శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు విశాఖపట్నం కేజీహెచ్లోని, అలాగే విమ్స్ హాస్పిటల్లోని, ఇతర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా కోవిడ్ వార్డ్స్ని ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పీపీఈ కిట్స్తో పాటు ర్యాపిడ్ కిట్స్ని కూడా, అంటే టెస్టులకి చేసే విధంగా ర్యాపిడ్ కిట్స్ని, అలాగే నమూనాలని సేకరించేదానికి ప్రత్యేకమైన డెస్క్ని కూడా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించిన మీదట ఈ విశాఖపట్నం కేజీహెచ్లో కూడా ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఈ కోవిడ్ మహమ్మారి మరొకసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే గతంలో మనం 2 వేవ్స్ని కూడా దాటుకుని ముందుకు వచ్చాం కాబట్టి అదే తరహా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా పానిక్ అవ్వదు. ఇది అంత స్పీడ్గా వ్యాప్తి లేదు. అలాగే ఇక్కడ విశాఖపట్నం లాంటి నగరాల్లో కూడా అంత భయపడే స్థాయిలో లేనప్పటికీ కూడా ట్రావెల్ హిస్టరీ విశాఖపట్నంకి ఉంటుంది కాబట్టి, అంటే టూరిజం పిల్గ్రిమ్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా ట్రావెలర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు అవసరం అని మాత్రం సూచిస్తూ ఉన్నారు అధికారులు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో టెస్టులకి ఎవరైనా వచ్చి సిమ్టమిక్ దీంతో ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో, విమ్స్లో కోవిడ్ టెస్ట్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తం అవ్వాలి, భయాందోళనకు మాత్రం గురి కావద్దు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పానిక్ సిచ్యువేషన్స్ అయితే లేవు, కానీ అప్రమత్తత అనేది అవసరమా అనేది వైద్య శాఖ అధికారులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.